Hi guys, welcome back to my channel. This is Shabana, Law of Attraction coach. ఈరోజు మన టాపిక్ మనీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. సో మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనీ. సో పావర్టీ కన్సిస్ట్ ఇన్ ఫీలింగ్ పోర్. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ చెప్పాడు, మనకి ఫేమస్ ఆథర్ అండి. అంటే పావర్టీ అంటే బీదగా ఉండడం, అంటే డబ్బు లేకుండా ఉండే వాళ్ళని బీద వాళ్ళు అంటారు కదా. అలా ఎప్పుడు మనము డబ్బు లేనితనం ఫీల్ అవుతామంటే మన దగ్గర డబ్బు లేదని మనం ఫీల్ అయినప్పుడు అప్పుడు మనం బీదవాళ్ళం. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ లైఫ్లో మనీ ఇంపార్టెన్స్ ఏంటి, మనీ గురించి మీరు ఏం ఆలోచిస్తారని? ఈ ప్రపంచంలో 100కి 90% మనుషులు డబ్బు గురించి మంచిగా ఫీల్ అవ్వరు, బ్యాడ్గానే ఫీల్ అవుతారు కదా. ఎందుకు బ్యాడ్గా ఫీల్ అవుతారంటే వాళ్ళ దగ్గర సరిపడంత డబ్బు లేదు, వాళ్ళ అవసరాలు తీరేంత డబ్బులు వాళ్ళ దగ్గర లేవు. అలాంటి సిచ్యువేషన్లో పరిస్థితి కటకట అంటూ ఉంటే మనము మంచిగా ఫీల్ అవ్వలేము. అదే ఒక మనిషి దగ్గర సరిపడంత డబ్బు ఉందనుకోండి, ఆయనకు కావాల్సిన అవసరాలు తీరుతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు డబ్బు గురించి మంచిగా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్స్ కూడా జనరేట్ అవుతాయి కదా. అలాగే ఈ ప్రపంచంలో మీరు చూసుకున్నట్టయితే 100కి 90 మంది కదా, 100కి 90 మంది డబ్బు గురించి సరిగ్గా ఆలోచించరు, బ్యాడ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకు అలా అంటే డబ్బు ఈ ప్రపంచంలో ఓన్లీ 10% మంది దగ్గర చేతుల్లో మాత్రమే ఉందన్నమాట. వాళ్ళు ఎవరు అంటే ధనవంతుల దగ్గర డబ్బులు చాలా ఉంటాయి. అయితే వాళ్ళకి మిగతా వేరే వాళ్ళకి అంటే ధనవంతులకి మిగతా నార్మల్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే ధనవంతులు డబ్బు గురించి మంచి ఫీలింగ్స్ని వెల్లడిస్తారు, మంచి ఫీలింగ్స్ కలిగి ఉంటారు డబ్బు గురించి. ఈ నార్మల్ మనుషులు డబ్బు గురించి మంచి ఫీలింగ్స్ ఉండవు. అసలు డబ్బు గురించి ఎందుకు మంచిగా ఫీల్ అవ్వరు జనాలు? ఎందుకంటారు డబ్బుని తిట్టుకుంటూ ఉంటారు? వాళ్ళు ఎప్పుడు డబ్బుని చూసింటారా? డెఫినెట్గా చూసింటారు. ప్రతి మనిషి జీరో నుంచి స్టార్ట్ చేసింటాడు కదా. సో వాళ్ళ లైఫ్లో డబ్బు వచ్చింటుంది, ఒకానొక టైంలో డెఫినెట్గా వస్తుంది. బట్ ఎందుకు అలా ఆలోచిస్తారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఫీడ్ చేసి పెట్టింటారనమాట. ఏమని? డబ్బు మంచిది కాదు, డబ్బు చెడ్డ వాళ్ళ దగ్గర ఉంటుంది, డబ్బు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు అడ్డదారులు తొక్కి మరీ డబ్బుని సంపాదించింటారు, ధనవంతులు చెడ్డవాళ్ళు. డబ్బు మనకి ఎంత కావాలో అంతే మన దగ్గర ఉండాలి, డబ్బు చెట్లకు కాయవు, మంచం ఎంత ఉందో కాళ్ళు అంతే జాపుకోవాలి. ఇలాంటి ఓల్డ్ బిలీఫ్స్ అన్ని చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం అన్నమాట. సో అలా వింటూ రావడం వల్ల మన మైండ్లో ఫిక్స్ అయి ఉన్నాయి, డబ్బు మంచిది కాదు, డబ్బు మన దగ్గర ఉంటే మనం చెడ్డవాళ్ళగా మారిపోతాము, ఎంత డబ్బు అవసరమో అంతలోనే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు, దేవుడు కూడా మనల్ని క్షమించడు. ఈ ఓల్డ్ బిలీఫ్స్ అన్నీ మనకు ఎవరైతే చెప్పింటారో, మన పేరెంట్స్ కానీ, మన టీచర్స్ కానీ, మన సొసైటీ కానీ, మనకు ఆలోచించే జ్ఞానం ఉండదు కాబట్టి ఎవరేం చెప్పినా మనం మైండ్లో ఫీడ్ చేసుకుంటూ పెరుగుతూ వచ్చాము కదా. దీనివల్ల ఏం జరిగిందంటే మన మైండ్లో కూడా ఓల్డ్ బిలీఫ్స్ బాగా వైర్ అయ్యి ఫిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. వీటిని మనము చేంజ్ చేయాలి, ఆ వైరింగ్ని గట్టిగా ఉన్నదాన్ని ముళ్ళు విప్పేయాలి, న్యూ బిలీఫ్స్ని మన మైండ్లో ఇన్సర్ట్ చేయాలి. సో
మనకు చెప్పిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్, మన సొసైటీ, టీచర్స్, వాళ్ళు కూడా ఇన్నోసెంట్. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎవరైతే చెప్పింటారో అదే ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి మనకి కూడా అదే నేర్పిస్తున్నారు. వాళ్ళ తప్పు లేదు. బట్ ఇప్పుడు మనకి ఛాన్స్ దొరికింది మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి. సో మన బిలీఫ్స్ని మనం చేంజ్ చేయాలి. వాళ్ళు అలా తప్పుగా బిలీఫ్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే పనిచేసి వాళ్ళ దగ్గర చాలా తక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. ఏం బిలీఫ్స్? హార్డ్ వర్క్ చేస్తేనే డబ్బు మన దగ్గరకు వస్తుంది. ఎందుకండి? రిక్షావాడు కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు హార్డ్ వర్క్ చేస్తారు. బట్ రిక్షావాడి దగ్గర డబ్బు ఎందుకు లేదు కదా? ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ప్రపంచంలో కొంతమంది దగ్గరే డబ్బు ఉంది? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. సో ఈ ఓల్డ్ బిలీఫ్స్ అన్నీ మనం ఎప్పుడైతే తుడిచివేసి కొత్త బిలీఫ్స్ని మనము నమ్మడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన లైఫ్లో డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చెప్పేవారు, డబ్బుదేముంది, డబ్బు చేతి మురికి, ఇలా అంటే పోతుంది, మళ్ళీ డబ్బు కావాలంటే వస్తుంది, అలా రాదు. డబ్బు పోయిన తర్వాత మళ్ళీ రాదు. వాళ్లకు తెలియక చెప్తున్నారు. నేను కూడా ఎన్నో సంవత్సరాలు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, డబ్బు చేతి మురికి, అప్పుడు డబ్బుదేముంది, పోతే వస్తాయి, రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అంటాం. ఓన్లీ రిలేషన్షిప్స్ ఉంటే బతకగలమా? మనకు అవసరాలు లేవా? ఉన్నాయి కదా. అవసరాలు డెఫినెట్గా ఉన్నాయి. ఓన్లీ రిలేషన్షిప్స్ని మనం తింటామా? తినమండి. సో డబ్బు కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో. డబ్బు ఉంటేనే మనము హాస్పిటల్లో ఫీ కట్టగలం ట్రీట్మెంట్కి. డబ్బు ఉంటేనే పిల్లలకి స్కూల్స్ చదివించగలం. డబ్బు ఉంటేనే ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయగలము, ఈ ఇంటి రెంట్ పే చేయగలము, పాలవాడి బిల్లు, న్యూస్ పేపర్ బిల్లు, మనం వేసుకునే బట్ట దగ్గర నుంచి పడుకునే మంచం వరకు డబ్బు చాలా అవసరం. చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఎవరెవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళు డబ్బు గురించి చాలా బ్యాడ్ ఫీలింగ్స్ ఎమిట్ చేస్తున్నారు. సో ఫీల్ అవుతున్నారు బ్యాడ్గా, కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు లేదు. లక్ష్మి చంచల అన్నారు, అంటే లక్ష్మి ఒక చోట ఉండదు. మనం డబ్బుని తెచ్చి ఖర్చు పెడుతున్నాం అని చెప్పకూడదండి. సర్క్యులేట్ చేస్తున్నాం లేదా ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పాలి. డబ్బుని ఖర్చు పెడుతున్నాం అంటే అది అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ చేస్తాము? సేవింగ్స్ కదా. అది ఒక రోజైనా ఒక రోజు మన దగ్గరికి తిరిగి వస్తాయి, కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పాలి. లేదా సర్క్యులేట్, డబ్బు మన సర్క్యులేట్ అవుతుంది కదా, నా దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి, ఇంకొకరి దగ్గరికి, ఇంకొకరి దగ్గరికి, తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. సర్క్యులేషన్, అది కూడా మళ్ళీ మన దగ్గరికే వస్తుంది కదా. సో డబ్బు చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. డబ్బుదేముందిలే, పోతే వస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడితే అది కూడా రాదు. మనమందరం ఎలా అయితే ఒక ఎనర్జీ కదా, అలాగే డబ్బు కూడా ఒక ఎనర్జీ. మీరు ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, డబ్బు ఎనర్జీని మ్యాచ్ అవుతుందో, అప్పుడే మీరు డబ్బుని అట్రాక్ట్ చేసుకోగలరు. సో మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ దాని గురించి మంచిగా ఆలోచించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది రాదు. ఒక ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం. మీరు ఒకరింటికి వెళ్ళారు. ఈ ఎగ్జాంపుల్ నేను ప్రతి వీడియోలో చెప్తానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని పలకరించకుండా, మాట్లాడించకుండా, కనీసం ఒక స్మైల్ కూడా ఇవ్వకుండా, ఊరికే మిమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే మీరు అలాగే కూర్చొని ఉంటారా? ఆ ఇంట్లో ఉంటారా? అసలు ఉండరు. ఇంకొకసారి వెళ్తారా వాళ్ళ ఇంటికి? వెళ్ళరు. డబ్బు కూడా అలాగే. డబ్బు వింటుంది, డబ్బులకి చెవులు ఉన్నాయి, ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే మీరు డబ్బుని హద్దుకొని, ముద్దు పెట్టి, లవ్ చేసి,
వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తారో, డబ్బుని ప్రేమిస్తారో, అది మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. అది వెళ్ళి నలుగురికి చెప్తుంది. ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మనల్ని ఎంతో ప్రేమనిస్తుంది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. వేరే చోటికి వెళ్తే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇయ్యరు, ప్రేమ ఇయ్యరు. సో అది తిరిగి తిరిగి మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఇంకా నలుగురిని పిలుచుకొని. సో డబ్బుని అట్రాక్ట్ చేయండి, ట్రై చేసి చూడండి నేను చెప్పినవి. ఇప్పుడైనా మన మైండ్ సెట్ని మార్చుకొని డబ్బుని అట్రాక్ట్ చేసి మన లైఫ్స్ని అండ్ లివింగ్ ఆఫ్ స్టాండర్డ్స్ని పెంచుకుందాం. నా లైఫ్ కూడా ఇలాగే ఉన్నిందండి. ఒకప్పుడు నాకు తెలియకుండా నేను ఎన్నో చెప్పాను డబ్బు గురించి. ఎప్పుడైతే నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నానో, అప్పుడు ఎప్పుడైతే డబ్బుని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశానో, డబ్బు గురించి మంచిగా మాట్లాడటం స్టార్ట్ చేశానో, అప్పుడు డబ్బు నా లైఫ్లో రావటం స్టార్ట్ అయింది. లేదంటే 2020లో నాకు స్పిరిచువాలిటీ గురించి అస్సలు తెలియదు, మనీని అట్రాక్ట్ చేసుకోవడం గురించి అస్సలు తెలియదు. సో నోటికి చిన్నప్పటి నుంచి ఏవేవైతే నేర్పించుంటారో ఆ నోటికి అవే వచ్చేవన్నమాట. అవే రిపీట్ చేసి వైరింగ్ బాగా గట్టిగా అయిపోయింది. మళ్ళీ 2020 నుంచి అంటే 21 నుంచి 24 వరకు మళ్ళీ నేను రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా బాగా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.